ముందు కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. అలాగే. హలో, నమస్తే అండి, మీ పేరు? ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే అండి, మీ పూర్తి పేరు తెలియచేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. ఓకే, పుట్టిన సమయం? ఓకే అండి. సరే, మీ వ్యవహారిక నామం ఏంటండి? మీది నామం వ్యవహారికంగా ఏం పెట్టి పిలుస్తారు మిమ్మల్ని? అదేనండి, మిమ్మల్ని వ్యవహారికంగా ఏం పేరు పెట్టి పిలుస్తారు? కోటేశ్వరరావు. అయితే పక్కన పెట్టండి సార్. మీది ఇప్పుడు మీకు డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా, అంటే డేట్ ఆఫ్ బర్త్ మీకు కరెక్ట్గా తెలియదు, టైం తెలియదు, కాబట్టి దాని గురించి మాట్లాడద్దు. మీ వ్యవహారికంగా మీ పేరు మీదగా చెప్పుకోండి, తెలుసుకోండి. కోటేశ్వరరావు అంటే మీది వచ్చేసరికి ఏంటంటే మిథున రాశి, పునర్వసు నక్షత్రము, 2వ పాదం వస్తుందండి. మరి ప్రస్తుతం మీకు భాగ్యశని కాబట్టి కొంచెం గ్రోత్ అనేది స్లోగా వస్తుంది. అయితే మీరు ఏం చేస్తారంటే శివుడికి ప్రతి దశమి నాడు శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయండి. దానివల్ల మీకు మంచి అభివృద్ధి వస్తుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయి. శివుడికి చెరుకు రసంతో అభిషేకం అండి. రైట్. ఏ వారమైనా రానివ్వండి సార్, ఆ రోజు దశమి ఉండాలి. దశమి రోజున శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయించండి. రైట్. ఓకే అండి.